సూర్యోస్మి సూర్యనారాయణము తనుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు. ఆయుష్మాన్ భవ. సూర్యనారాయణము తనుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు. అది ఈరోజు మంచిదే ఇక మనం కలుసుకోవడానికి. అందుకే నేను డౌట్ వచ్చి చూడండి, అది మనం ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం ఒక రోజు కలుద్దాం. అది ఆదివారమే వచ్చింది. అంటే స్వామి సంకల్పం కూడా ఉందన్నమాట. కింద కారులో జ్యూస్ ఉంది. వెజిటేబుల్ థెరపీ ఎందుకు, కూరగాయలు ఎందుకు తీసుకోవాలి అనే దాని మీద జ్యూస్ బాటిల్ కింద కారులో చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ మా రోజుగారు నమస్కారాలు. ఈరోజు ఒక అద్భుతమైన గురువు మాతోటి అందరితోటి స్పెండ్ చేయడానికి ఈరోజు ఒక హాఫ్ డే మన పొలం దగ్గరికి మేము ధ్యానం చేస్తున్న ఈ పరిసరాలకంతా ఎంటర్ అయ్యేది. విక్రమాదిత్య మాకు ఆర్టిస్ట్గా కానీ తెలుసు. సాగర్ గారు చనిపోయారు. డైరెక్టర్ సాగర్ గారి దగ్గర నుంచి మాకు పరిచయం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అంటారు. ఇప్పుడు ఆర్టిస్ట్గా మారి ఎన్నో అద్భుతమైన సూర్యరశ్మి నుంచి ఎంత ఎనర్జీ వస్తుంది. మనిషి షుగరు, బీపీలు, బ్లడ్ ప్రెషర్స్, క్యాన్సర్స్ కూడా మనం పళ్ళు ఫలాలతోటే ఎలా మార్చుకోవచ్చు. ప్రతిదానికి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చేయించి వాళ్ళు ఏం చెప్పారో ట్యాబ్లెట్లు వేసుకొని ఉండా జబ్బులు కంటే ఇంకా ట్యాబ్లెట్లు వేసుకొని ఇంకా పెద్ద చేసుకొని చాలామంది రోగాలు ఇబ్బంది పడుతున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ కొన్ని ప్రకృతి చికిత్స, ప్రకృతిలోనే మనకు మెడిసిన్ ఉంది, ప్రకృతే మనకు ఒక దైవం, ప్రకృతే భగవంతుడు అనే సత్యాన్ని విక్రమాదిత్య గారు ఎంతోమంది ఆయన వీడియోలో కూడా చూపడం జరిగింది. ఈరోజు మేము కలుసుకోండి, మా ఫ్రెండ్స్ రోజు పార్కులో కలుస్తాం. ఈరోజు మంది కూడా ఇప్పటికే లక్షలాది మంది, వేలాది మంది కూడా అలాంటి రసాయనాలను తీసుకొని అన్ని రుకుమతులైన ప్రూఫ్ అయిపోయింది, చాలా జరిగినాయి. ఇప్పుడు ఆయనతోటి మనం ట్రావెల్ చేస్తున్నాం. అక్కడ అడుగుట్టు కెమెరా అరుగు ఆయన గురు. చూస్తానికి పెద్ద వయసు అనుకుంటారు, 98 సంవత్సరాలు. అది యంగ్. అసలు ఒక ఆర్టిస్ట్ మీరు ఉంచి అసలు ఇట్లా మారటానికి ఏ పాయింట్ మిమ్మల్ని దగ్గర ఎక్కడ కనెక్ట్ అయ్యేది? అసలు ఏంటి అంటే 10 మందికి ఏదో ఇది కాదు, ఏదో 10 మందికి ఏదో ఉండాలి అనే భావన ఎక్కడ మీకు ట్రిగ్ అయింది? గురుగారితో మాటలు తీసుకో. తప్పకుండా. రామలక్ష్మణ్ మాస్టర్ల ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్లకు, ప్రేక్షకులు అనడం కన్నా ఆత్మబంధువులు వాళ్ళందరూ చూస్తున్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడా ఇవాళ ఆదివారం సూర్యనారాయణమూర్తి అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఎలా అయితే సూర్యుడు నిస్వార్థంతో ఏమీ ఆశించకుండా అందరికి సమానంగా, అసలు అంటే వివక్ష లేని నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఆయనే, సూర్యుడే. తన కాంతితో అటు మృత కళేబరం మీద నుంచి అందమైనటువంటి పరిమళాన్ని వెదజల్లేటువంటి పుష్పం వరకు ఎక్కడ తారతమ్యాలు లేకుండా తన కిరణాల్ని ప్రసరిస్తూ, ఒక పండు కూడా సూర్య వంశంలో పండు పండిందంటే అది ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి సూర్యనారాయణమూర్తి ఉపాసన, సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, సూర్యుడితో మమేకమై నడవటం నా జీవితంలో ఒక మార్పును తీసుకొచ్చింది. ఎప్పుడు మీకు కనెక్ట్ అయ్యారు? ఎందుకు ఇట్లా చేంజ్ అయ్యారు? ఎక్కడ మీకు ఏ గురువు ద్వారా మీకు కనెక్ట్ అయ్యిందా? ఎక్కడ ఇది ఒక మంచి మార్పు వచ్చిందా? మీ గురువు ఎవరు? ఆది గురువు ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడే ఆది గురువు. మనకి తర్వాత ఆదిశంకరాచార్యులని ఆది గురువుగా మాట్లాడుతాం. ఇక భౌతికంగా వస్తే నేను మీ దగ్గర వశిష్ఠ, ఇప్పుడు మన డైరెక్టర్ వశిష్ఠ తను హీరోగా చేసే టైంలో ఫైట్స్ నేర్చుకునేవాడు. మనం అన్నపూర్ణ 7 ఎకరాల్లో ప్రాక్టీస్ చేసి అక్కడికి మీ దగ్గరకు వచ్చేవాళ్ళు. సాగర్ గారిది అన్వేషణ, రవితేజ హీరోగా ఫస్ట్ సినిమాది. ఆ సమయంలో మీరు కొత్తగా వచ్చారు. ప్లస్ మన వశిష్ఠ వాళ్ళ ఫాదర్ సత్యనారాయణ రెడ్డి గారి ద్వారా అది ఆయన పొడిగిన దానికి ఎల్లారెడ్డి కూడా వాళ్ళ ఇల్లు ఉండేది. మనం ఇక్కడ సాగర్ సొసైటీ పైకి ఎక్కిన వెంటనే రైట్లో అందులో ఆఫీసు, అక్కడ మిమ్మల్ని నేను ఫస్ట్ టైం కలవడం జరిగింది. ఇక తర్వాత అలా జరుగుతూనే ఉంది. 2017 నేను పూర్తిగా సూర్య ఉపాసన వైపుకు మార్చినటువంటి సంవత్సరం. 2013లో ప్రాణచికిత్స అని, ప్రాణచికిత్స మన శరీరంలో ఉన్న చక్రాలని శుద్ధి చేసుకోవటం,
వాటిని శక్తివంతం చేయడం. అంటే ఇంట్లో వచ్చిన సమస్య ఒక అతి దారుణమైనటువంటి మహమ్మారి రోగం అది. ఓ మీకు ఇంట్లో మీకు ఫ్యామిలీలో ఒక మెంబర్ వెతుకుతున్న సందర్భంలో ఎవరో చెప్పారు ఇది ప్రాణచికిత్స చేస్తే తగ్గుద్ది అని. ఇది చాలా అంటే ప్రాణాలని తీసేటువంటి రోగం అది. ఒక 20 రోజుల్లోనే ఆ సమస్య నుంచి బయటపడిపోవడం జరిగింది. 20 రోజుల్లో 20 డేస్లో అబ్బా ఇంత అద్భుతంగా పనిచేస్తుంది అసలు ఏంటి అని చెప్పేసి ఆ గురువుని కలవటానికి వెళ్ళాను. అంటే నా జీవితంలో ఎవరైనా గురువు అంటే ఫస్ట్ మొట్టమొదటి గురువు. అంటే గురువులు చాలామంది వస్తారు మన సందర్భాన్ని బట్టి, కానీ మనకు కనెక్ట్ అయ్యి కరెక్ట్గా మన ముందు నడిపించే గురువు వాళ్ళు ఎవరో ఒకళ్ళే ఉంటారు. వీళ్ళందరూ మార్గదర్శకులు అవుతారు. అలా ప్రాణచికిత్సను నేర్పినటువంటి మాస్టర్, అంటే మా గురువు అనడం కన్నా మాస్టర్ అంటారు వాళ్ళు. మాస్టర్ చోవాకుక్షి, ఆయన ఫిలిపియన్. ఆయన శిష్యుడు డాక్టర్ కృష్ణ, కాకినాడలో ఉంటారు. ఆయన దగ్గర మొట్టమొదటిసారి దీనికి చికిత్స చేయించుకున్న తర్వాత వెళ్ళాను. డాక్టర్లు అవ్వదు, ప్రాణం పోద్ది, లేకపోతే సర్జరీ చేయాలి, ఇలాంటి మాటలు వింటూ ఉంటే 20 రోజుల్లో దాన్ని క్యూర్ చేసేసారు ఎట్లా అని అడగడానికి ఎట్లా సాధ్యమైంది. అంటే ఇప్పుడున్నంత నాలెడ్జ్ అప్పుడు నాకు లేదు, నేను నేర్చుకునే స్థితిలో. ఇది 2013. పెద్దగా బ్రహ్మ విద్య ఏం కాదండి, సాధన చెయ్యాలి, ప్రకృతితో మమేకం అయితే దేన్నైనా సాధించవచ్చు. అసలు అంటే మీకున్నటువంటి స్థితికి మీరు చాలా త్వరగా దీన్ని నేర్చుకోగలుగుతారని ప్రాణచికిత్సని పరిచయం చేశారు. ప్రాణచికిత్స విద్య అది. ప్రాణిక్ హీలింగ్ దాని ప్రాణచికిత్స. ప్రకృతిలో ఉన్నటువంటి అతీంద్రమైనటువంటి శక్తిని స్వీకరించి నాకు నేను నయం చేసుకోవటం, ఎదుటి వాళ్ళకి నయం చేయటం. శక్తి తక్కువైతే రోగం ముదురుతుంది, శక్తి ఎక్కువైతే రోగం ముదురుతుంది, అంతే. ఎక్కువ తక్కువలే, అంటే మంచి బ్యాలెన్సింగ్ గా ఉండాలి మనలో ఉండ సెల్స్ హార్మోన్స్ అన్ని. శక్తి తక్కువైతే వచ్చే రోగాలు భౌతిక దేహానికి వచ్చే రోగాలు, శక్తి ఎక్కువైతే వచ్చే రోగాలు మానసిక రోగాలు. మన చక్రాలు ఎప్పుడు కూడా నిరంతరం ఎడమవైపుకి కుడివైపుకి ఇలా తిరుగుతూ ఉంటాయి. 4 సార్లు ఎడమవైపు తిరుగుతాయి, 4 సార్లు కుడివైపు తిరుగుతాయి. మూలాధారం దగ్గర నుంచి సహస్రారం ఇవి ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటాయి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. శక్తిని స్వీకరించడం, చెడు శక్తిని బయటకు విడిచిపెట్టడం, స్వీకరించడం, బయటకు పంపడం, ఇది మన చక్రాలు చేసేటువంటి పని. అక్కడ ఆయన నన్ను దానికి కనెక్ట్ చేసి వదిలేశారు. క్లాస్ నేర్చుకుని వచ్చేస్తున్న సమయంలో బండి మీద వెనకాల ఒక ఆబ్జెక్ట్ కూర్చుని ఉంది. నా వెనకాల, నా బండి మీద నేను ఒక్కడనే వస్తున్నాను, నా వెనకాల బండి మీద ఒక ఆబ్జెక్ట్ మనిషి కూర్చున్నట్టు, భుజం మీద చేసి కూర్చున్నట్టు భావన. రావటం నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. నేను వెళ్ళి వచ్చేసి నాకు కాసేపు మాట్లాడాను. ఇక్కడ నేర్చుకున్న క్లాసు, ధ్యానం, మెడిటేషన్ ఇవన్నీ మాట్లాడేసి వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి ఒక స్నేహితురాలు రావడం జరిగింది. ఇదేంటి మీ ఇల్లంతా ఏదో ఒక అద్భుతమైనటువంటి పరిమళం వెదజల్లుతుంది, తెలియని ఒక వైబ్రేషన్, చాలా ఒక అద్భుతం, చాలా సుగంధయుక్తంగా ఉంది వాతావరణం. ఏంటి ఎవరు వచ్చారు? మా అన్నయ్య వచ్చాడు. మా అన్నయ్య రెగ్యులర్గా అన్నయ్య రోజు వస్తాడు, ఇప్పుడే కొత్తగా వచ్చాడు. ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి సాధన నేర్చుకున్నాను. నా వెనకొచ్చింది. అప్పుడు నేను మళ్ళీ గురువుగారికి ఫోన్ చేశాను, మా చెల్లి ఫోన్ చేసింది. నేను ఇట్లా అంటే నాకు ఇలా కూడా అనుభవం అయిందంటే, అయితే మాస్టర్ని వెన్నవంటున్నారు, నిన్ను ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. ప్రాణచికిత్సలో ఒక అద్భుతమైనటువంటి మాత్ర. ప్రకృతి వైపు చూస్తూ నేను నీ శాంతికి నన్ను ఒక సాధనంగా చేయి, అండ్ ఇన్స్ట్రుమెంట్గా వాడుకో ఆఫ్ యువర్ పీస్. నీ శాంతికి నన్ను ఒక సాధనంగా చేయి అని అడుగుతూ ఉంటుంది. ఆ చేతుల పైకి పెట్టి అడగటమే, అండ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్. నీ శాంతికి నన్ను ఒక సాధనంగా చేయి. అది ఆ సమయంలో హృదయపూర్వకంగా అద్భుతమైన. ఎందుకంటే ఈ డైలాగ్ అనేది మాకు కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకనంటే నేను ఏదన్నా 10 మందికి నీ ఉపయోగకరంగా అంటే నీ ఇష్టం ఎట్లా వాడతావు నన్ను వాడు, అంతే. శరణాగతి అయ్యి నీ శాంతికి. భగవంతుడి దృష్టిలో శాంతి ఏంటి? ఆరోగ్యంగా ఉండడం, ఆనందంగా ఉండడం. నీ శాంతికి నన్ను సాధనంగా చేయి, నేను ఒక ఇన్స్ట్రుమెంట్లా తయారు చేయి. నేను నిన్ను సరెండర్ అవుతున్నాను. శరణాగతి అంటాం. గురువుకి శరణాగతి చెబితే ఇక భగవంతుడు పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. అందులో నాకు ఇప్పటికీ గర్వంగా చెప్తాను, ప్రాణిక్ హీలింగ్ అనేది చాలామంది నేర్చుకున్నారు, చాలామంది గురువు డిఫరెంట్గా ఉంటాయి ప్రాణిక్ హీలింగ్లో. అంటే ఒక మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, అంటే పరమహంస స్థితి. రామకృష్ణ పరమహంస అనేది ఫైనల్. ఆయన పేరు రామకృష్ణ. ఆయన చేసిన సాధన హంస స్థితి.
పరమహంస స్థితికి వెళ్ళిపోయింది. ఓ నీళ్లు పాలు కలిపితే పాలు ముడి దాకా నీళ్లు వదిలేస్తారు అంటే అంత మంచిని తీసుకున్న మనిషి. దానికి ముందు క్రియా ఉంటుంది, క్రియాయోగ. దానికి ముందు అర్హటిక్ యోగ. నేను ఇప్పుడున్న స్థితి అర్హటిక్ యోగిని. అంటే సమాజంలోనే ఉంటూ ఒక 5 రకాలైనటువంటి సద్గుణాలని నా జీవన ప్రమాణంగా మార్చుకుంటూ, ఏమీ ఆశించకపోవటం, దొంగిలించకపోవటం, ఉన్నదాన్ని 10 మందికి పంచడం, విద్యని 10 మందికి చెప్పటం, ఈ వర్చ్యూస్ని ప్రాక్టీస్ సాధన చేసేవాడిని అర్హటిక్ యోగి. అంటే ఒక యోగి అవ్వడానికి ఒక అర్హతను సంపాదించుకోవటం ఫస్ట్ బేసిక్ సాధన. ఇక్కడికి రావడానికి ముందు భౌతిక దేహానికి పట్టున్నటువంటి మాలిన్యాల్ని తొలగించుకోవటానికి మన చక్రాలు సహకరిస్తాయి. మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలు సప్తహోతలుగా, అంటే 2 కళ్ళు, 2 చెవురంధ్రాలు, 2 ముక్కురంధ్రాలు, 6, 1 నోరు, ఇవి సప్తహోతలై మన లోపల ఉన్నటువంటి ఆత్మకి శక్తినిస్తూ ఉంటాయి. అంటే కేవలం నోటితో ఒకటే తినడం కాదు, మనం ఆగ్రానిచ్చేటువంటి సువాసన పరిమళం కూడా శక్తినిస్తుంది, ఆత్మకి శక్తినిస్తుంది. మనం వినే ప్రతి మాట కూడా ఆత్మకి శక్తినిస్తుంది. చెడు వ్యసనాలు వింటే శక్తి కోల్పోతాం పడితే, చెడు మాటలు వింటే, చూడకూడదు చూస్తే శక్తి కోల్పోతాం పడితే. ఇప్పుడు ఆహారం ఆరోగ్యకరంగా ఉంది, ముందు ఫస్ట్ కళ్ళు తినేస్తాయి. అందులో ఉన్న శక్తిని అంతటిని కళ్ళు తీసేసి, సూపర్గా ఉంది అన్నం అంటాం, ముందు తినేస్తాయి, కళ్ళు తినేస్తాయి. ఆ జీవం కోల్పోయిన ఒక రుచికరమైనటువంటి పదార్థం అంతే అది, అందులో ఉన్నవన్నీ తీసేస్తాం. ఇదంతా కూడా అంటే ప్రాణశక్తితో సర్వం మయమై ఉంది అని చెప్పిందే ప్రాణచికిత్స. దాన్ని ఎలా వాడుకోవాలి అనేదాన్ని ఆ రోజు మొట్టమొదటి గురువుగా నాకు డాక్టర్ కృష్ణ గారు మాస్టర్గా ఎంట్రీ. ఇక ఆ తర్వాత నేను చాలా రకాలు. ఎక్కడ ఉంటారు ఆయన ఇప్పుడు? ఉన్నారా? ఆయన ఉన్నారు. ఆయన సాధనలో ఇక అంటే క్లాసెస్ చెప్పడం మానేశారు, ఆయన సాధనలోకి వెళ్ళిపోయారు ఇక అండర్ గ్రౌండ్కి. ఎందుకంటే గురువులకు చాలామంది కూడా తర్వాత అరవిందో గారు కూడా చెప్పానని చెప్పేసి కానీ మౌనంలోకి వెళ్ళిపోతారు అన్నమాట. మనుషులు సొరిస అని లేకుండా టోటల్ కంప్లీట్ విశ్వానికి ఆయన కనెక్ట్ అయిపోయి అక్కడే జీవించడం ప్రయత్నిస్తుంటారు వాళ్ళ. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఈ జ్యూసుల ద్వారా ఏ జ్యూసు దేనికి కనెక్ట్? చాలామంది మనకు అన్నింటిలో కల్లా ఇప్పుడు అందరికీ, మేము ఎక్కడికి వెళ్ళినా మెడిటేషన్ ఎక్కడికి వెళ్ళినా కానీ షుగరు అనే ప్రాబ్లం అందరిని పీడిస్తూ ఉంది. అవునండి. దానికి ఏ జ్యూస్ మీకు కనెక్ట్ చేశారు? ఇక్కడ ఈ వ్యాధి నిర్ధారణ దాంట్లో మనం 2 మాట్లాడుకున్నాం. శక్తి లోపించడం, శక్తి అధికం అవ్వటం, 2. అయితే డిప్రెషను లేకపోతే ఎక్కువ. చూసుకుని ఇంట్లో ప్రధానంగా మనుషుల యొక్క మనస్తత్వాలు కూడా ఆధారపడి ఉంటాయి. ఏ రోగము కూడా ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పటికిప్పుడు ఇవాళ బయటపడేది కాదు, వచ్చేది కాదు. కొన్నాళ్ళు మనం వంట లోపల ఉండి బయటకు వచ్చిందంటే అది ఎనర్జీ కోల్పోయి బయటకు వచ్చినట్టే మనకి. అంతే, శక్తిహీనత జరిగింది. తినకూడనది అధికంగా తినటం, తినవలసింది తినకపోవటం. ఈ 2 తేడా జరగడందువల్లనే తినకూడనిది అధికంగా తినటం, తినవలసింది అసలు తినకపోవడం. ఇది ప్రధానమైనటువంటి కారణం. ఆహారంలో అంటే డయాబెటిక్ షుగరు అనేది జీవన విధానంలో వచ్చినటువంటి లోపం వల్లే వచ్చింది. డిసీజ్ కాదు. ఇది మానసిక అలసత్వం, మనం నిర్లక్ష్యం. అంటే శరీరాన్ని పాడు చేస్తున్నాం, మనసుని పాడు చేస్తున్నాం. దానివల్ల వచ్చేటువంటి మానసిక వైకల్యమే డయాబెటీస్. అందుకని కొంతమందికి కొన్ని మందులు పనిచేస్తాయి, కొంతమందికి అవి పని చేయట్లే. ఆయుర్వేదం పూర్వం చాలా అద్భుతమైనటువంటి ఔషధం, కానీ ఇప్పుడు రోజుల్లో ఆయుర్వేదం కూడా పనిచేయట్లేదు. హోమియోపతి అద్భుతమైనటువంటి మెడిసిన్, కానీ ఈ రోజుల్లో పనిచేయట్లేదు. ఎందుకంటే మనసులు చెడిపోయినాయి. మనిషి ముందు తెలివితేటలు ఎక్కువైపోయాయి, మనిషి ముందుకు వెళ్ళిపోయాడు. చెడిపోవడం కాదు, ఈ డైలాగ్ చూస్తున్న ప్రేక్షకులు చూడండి, అంటే మెంటల్గా వీక్ అయిపోయారు మనిషి. ఇప్పుడు మెంటల్గా వీక్ అయినప్పుడు ఏ మెడిసిన్ కూడా దానికి యూస్ఫుల్ అవ్వట్లే, తీసుకోవాలిగా. హోమియోపతి చుక్కలు నాలిక మీద వేస్తే ట్రీట్మెంట్ అయిపోద్ది. ఇలా నాలిక మీద చుక్క పడిన వెంటనే సైనేట్ ఎలా అయితే ప్రాణం తీస్తుందో హోమియోపతి అలా రోగాన్ని నయం చేసేస్తుంది. కానీ పని చేయాల్సిన నాలికే సరిగా పనిచేయట్లేదు. ఈ నాలికతో అసందర్భ ప్రలాపన, వాడిని నిందించడం, వీడిని నిందించడం, ఇవన్నీ చేసేస్తున్నాం. అలాగే చెత్త తినేస్తున్నాం. నాలిక మీద ఒక రకమైనటువంటి పోతుంటుంది. మనం ఎవరి నాలిక చూసుకున్నా అది చాలా ఆరోగ్యకరంగా ఉండాలి.
నోరు మంచిదైతే మనకు ఒక సామెత ఉంటుంది. ఊరు మంచిది అంటారు. ఇది నోరు, ఊరేది పొట్ట. దీన్ని చెడగొట్టేశాం, దీన్ని పాడు చేసేసుకున్నాం. ఈ కడుపు మంట, కడుపులో మంట, కడుపులో రెండు ఉంటాయి. కడుపు మంట, కడుపులో మంట. కడుపు మంట అవతల వాడు అభివృద్ధి చెందుతుంటే చూడలేకపోవడం ద్వారా వస్తుంది. కడుపులో మంట తినకూడని పదార్థాన్ని అధికంగా తినడం వల్ల రెండు కడుపు మంటలో ఇన్ని రెండు ఉన్నాయి అనేది చూడండి కొత్తగా. ఇది అంటే ఈ సందర్భంగా మనం ఇక్కడ ఈ గురువును కూడా నిజంగా చేతులెత్తి పాదాభివందనం చేసిన, జీవితాంతం సుశ్రుత చేసినా కూడా ఆ రుణం తీర్చుకోలేను నేను. ఈ గురువు ఎవరు? ఈ గురువు తమిళియన్, డాక్టర్ అరుణ్. ఆయన తపస్వి, వివాహం చేసుకోలేదు, కుటుంబం లేదు, ఒక్కడే ఉంటాడు. ఒక చిన్న గది, ఒక చిన్న చాప, ఒక నీటి డబ్బా, నిండా కూరగాయలు, అంతే. ఆయన కూరగాయలే తింటాడు. ఆయన విపరీతమైనటువంటి సాధన చేశాడు. ఇలా చూస్తూ ఆయన చెప్పేస్తాడు నీ రోగం ఏముంది అని. నేను ముట్టుకోక్కర్లేదు, ఏమీ చేయట్లేదు, ఇలా చూస్తూ నీతో మాట్లాడుతూ నీ లోపల ఎలా అయిపోయింది, అలా అయిపోయింది, అలా అయిపోయింది, నువ్వు నీ సోల్ ఇది, నువ్వు ఎందుకు వచ్చావు అని కూడా చెప్పేస్తాడు. అలాంటి గురువు దొరికాడు. అంటే ప్రాణచికిత్సలో ఉన్నటువంటి సాధన చేస్తూ ఉంటే నా శరీరం ప్యూరిఫై అయ్యి, మనసు ప్యూరిఫై అయ్యి, నన్ను నా లక్ష్యానికి దగ్గర చేసింది. అందరికీ మంచి చేయాలి అన్నప్పుడు మన దగ్గర ఏదో ఒక ఆయుధం ఉండాలి. యుద్ధం చేయాలి, రాజ్యాన్ని రక్షించాలంటే మన దగ్గర కత్తులు కటార్లు ఉండాలి, ఆయుధం ఉండాలి. అద్భుతం. అలాంటి ఆయుధాన్ని స్వీకరించాలంటే ముందు శక్తి కావాలి. అలాంటి శక్తివంతుని తయారు చేసింది ప్రాణచికిత్స. ఇలాంటి గురువు దగ్గరికి చేర్చింది ప్రకృతి. థ్యాంక్ యూ. ప్రకృతి అంటే నేను ఎప్పుడైతే సరెండర్ అయ్యాను, నాకేం తెలియదు. అండ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్, నీ శాంతికి నన్ను సాధనం ఎలా చేసిందంటే ఇలా చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వెజిటేబుల్ థెరపీ అంటే ఇంకా వేరే పేరు లేదు. ఒక్కడనే ఆ గురువు ఇచ్చి, అంటే నాతో పాటు అక్కడ ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు అప్పట్లో 100 మంది ఉన్నారు, 99 మంది ఫెయిల్ అయ్యారు. ఆయన అన్నారు 99 మంది ఫెయిల్ అయ్యారు, నువ్వు ఒక్కడవే నా దగ్గరికి వచ్చావు. అంటే తర్వాత నేర్పేసి వెళ్ళిపోయిన తర్వాత, క్లాస్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వదిలేస్తారు. ఆయన ఎదురు చూశారు, ఎవరైనా ఈ 100 మందిలో ఒక్కడైనా నాకు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి ఏంటి ఇలా జరిగింది గురువుగారు అని చెప్తాడండి. ఒక్కళ్ళు చేయలేదు. ఆ ఒక్కడిని నేనయ్యాను. ఆ స్థానం ఆయన నాకు ఇచ్చారు పూర్తిగా. ఆయన చేసిన సాధన అంటే నాడి చూడటం కానీ, కళలో చూస్తున్నారు, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన ఇంకా కోయంబత్తూరు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఇక ఆయన సన్యాసాశ్రమం. ఎట్లా మేము తమిళ్ వచ్చా? ఎట్లా ఆయనకి మీకు తమిళ్ వచ్చా? నేను కొంచెం ఆయనతో ట్రావెల్ చేస్తుంటే ఆయన నా దగ్గర తెలుగు నేర్చుకుంటూ ఉంటాడు, నేను ఆయనకి తమిళ్. మాకు తమిళ్ వచ్చు కాబట్టి చాలా ఈజీగా, చాలా సంతోషం. తప్పకుండా ఒకసారి వెళ్ళి ఆయన సేవ చేస్తూ అక్కడ పల్లెటూరులో తిరుగుతూ అక్కడ ఉన్న వాళ్ళకి ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్ నేర్పిస్తూ. అది ఇప్పుడు ఆడియన్స్కి షుగర్ అనేది అది ఎందుకు స్టార్ట్ అయ్యింది, అది ఎందుకు ఫినిష్, దానికి చికిత్స ఏమనుకున్నారు మీరు సైడ్ నుంచి? ఇక్కడ 3 రకాలైనటువంటి పద్ధతులు. రక్తము చెడిపోవటం ఒకటి, రక్తంలో ఉండాల్సినటువంటి గుణాలు తగ్గటం ఒకటి, రక్తం సరిపడా లేకపోవడం ఒకటి. అంటే క్వాలిటీ ఆఫ్ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్. రక్తం అశుద్ధంగా ఉంది, అందుకని ప్యాంక్రియాస్ రక్తాన్ని స్వీకరించి తనలో ఉన్న వేస్ట్ని బయటకు విడిచిపెట్టి తనకు కావాల్సినవి తీసుకోవట్లేదు. తీసుకున్నప్పుడు అశుద్ధంగా ఉంది రక్తం, మలినాలతో నిండిపోయి ఉంది, అందుకని లోపలికి రానివ్వట్లేదు ఆ రక్తాన్ని. అందుకని అది రక్తం ఎప్పుడైతే లేదో, తీసుకోవట్లేదో, కుచించుకుపోతుంది, తన సహజత్వాన్ని కోల్పోతుంది. ఆ సమయంలో మనం టాబ్లెట్ వేసి మొట్టికాయ మొట్టి పని చేయి, నువ్వు ఎలా పని చేయి, షార్ట్ కట్లు పని చేయి అని మొట్టికాయ మొట్టి మళ్ళీ పని చేపిస్తాం. అది లోపల నాకు రక్తం బాగాలేదు, నేను పని చేయను అని చెప్తుంది. మనం రక్తాన్ని శుభ్రం చేస్తే సరిపోద్ది, రక్తాన్ని మరింతగా పాడు చేస్తున్నాం. మరింతగా పాడైన తర్వాత టాబ్లెట్ స్టేజ్ దాటి ఇన్సులిన్కి వెళ్తుంది. ఇంకా నా వల్ల కాదు, మీరు నన్ను కొట్టినా చంపినా నేను పని చేయను అయిపోయి మొరాయించేసి వదిలేసింది. కాబట్టి ఇన్సులిన్ మనం ఆ ఇన్సులిన్ని ఇస్తున్నాం. తద్వారా ప్యాంక్రియాస్ ఎలాగ వెళ్ళిపోయింది, తర్వాత కిడ్నీలు వెళ్ళిపోతాయి, తర్వాత హార్ట్ వెళ్ళిపోతుంది, ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ మనం రక్తాన్ని శుద్ధి చేయడానికి కావలసినటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. ఏం ఆహారం తీసుకోవాలి? ప్రతి దాంట్లోనూ కూడా
ప్రాణశక్తే ఉంటుంది. అంటే మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు దీంట్లో ఇప్పుడు ఆలోచించేది ప్రోటీన్ ఎంత ఉంది, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, ఇవే ఆలోచిస్తున్నాం. కానీ ఎనర్జీ ఎంత ఉందని ఆలోచించట్లేదు. మనల్ని నడిపించేది ప్రాణశక్తి, పవర్, చూడటానికి మాట్లాడడం అన్నిటికీ శక్తే. ఆ శక్తి లేని ఆసక్తితో కూడుకున్నటువంటి జీవం కోల్పోయిన ఆహారాన్ని స్వీకరిస్తాం. ప్రాసెస్ చేయడం వల్ల జీవాన్ని కోల్పోతుంది. నూనెలో బాగా ఏపేసి ముంచేసి మంచి టేస్టీగా ఉండాలి. ఎంత నూనె ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉండాలి. ఎంత ఎక్కువసేపు ఎగితే అంత మంచిది, ఎంత ఎక్కువసేపు ఉడికితే అంత మంచిది అని ఆ ఉన్న జీవాన్ని మొత్తం పూర్తిగా తీసేసి జీవం లేని జీవరహితమైనటువంటి ఆహారాన్ని భుజించడమే షుగర్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు మీకు ఈ జ్యూస్ తీసుకొచ్చా, గాజు బాటిల్ కాదు, ప్లాస్టిక్ చూపించు. మైనా గ్లాస్ తీసుకురండి, నేను చేస్తాను. మీరు వెళ్ళారండి. మీ గురించి గ్లాస్ తీసా కొండ. మేము పొద్దున్నే మేము ఈ పూట తిని మేము ఈ పూట తిన్నాము. మీ పూట మేము వారానికి 3 టైం అన్ని సిరిధాన్యాలన్నీ నైట్ నానబెట్టి కొద్దిగా ఇవన్నీ క్యారెట్, కీర ఇవన్నీ కలిపేసి దానిలో వేసి సూపర్ లెమన్ వేసుకొని తింటాం అనమాట. వారానికి 2 టైం అట్లా తింటాం అనమాట. అది ఈ ప్లేట్ కూడా తీసి ఈ జ్యూస్ ఏంటి, దీని పరికరం ఏంటి? అత్యంత శక్తివంతమైనటువంటి, అంటే నేను ఒక డైట్ తయారు చేశాను, బయటికి వెలికి తీయగలిగాను. నేనేమి అంటే మనం రీసెర్చ్ చేస్తాం, ఉన్నదాన్ని వెలికి తీస్తాం అదే తప్ప మనం తయారు చేసేది కాదు, సృష్టికర్తలం కాదు. దీని పేరు ఇంగ్లీష్లో లియో, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ జ్యూస్. లివింగ్ అంటే మనం బ్రతకటానికి కావాల్సిన శక్తిని నిల్వ చేసుకున్నటువంటి జ్యూస్ ఇది. ఇందులో మనం వాడింది ఆమ్లా, ఉసిరికాయ, ఒక టమాటా, ఒక వంకాయ, 4 దొండకాయలు, ఒక నిమ్మకాయ. ఇది మన ఎండోక్రైన్ అంటే విసర్జనా వ్యవస్థ, శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలని విసర్జింప చేయడానికి కావలసిన శక్తి, అలాగే కిడ్నీ పనితనాన్ని మెరుగుపరచడానికి కావలసిన శక్తి. మగవాళ్ళకైతే ప్రాస్ట్రేట్ అని ఉంటుంది, యూరిన్ వెళ్ళటానికి ఆ సెన్స్ వస్తుంది, వెళ్ళాలి అనిపిస్తుంది అని పట్టుకుని ఆపోయి వదులుతూ ఉంటుంది, అయిపోయిన తర్వాత క్లోజ్ అవుతుంది. ఇప్పుడు పని చేయట్లేదు చాలామందికి చిన్న ఏజ్లోనే ప్రాస్టేట్ వచ్చేసి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వెళ్ళిపోయి ప్రాస్టేట్ క్యాన్సర్కి వెళ్ళిపోతున్నారు మ్యాక్సిమం. అంటే ఉన్నవట్టు వర్క్లో ఎక్కువసేపు అలా కూర్చుని వస్తున్న నీరుని ఆపుకోవడం వల్ల ఆర్గన్ డ్యామేజ్. వెళ్ళాలి మీరు. ఇప్పుడు పైన ఆకాశంలో గ్రద్ద ఎగురుతూ ఉంటుంది, కింద ఎవడు వెళ్తున్నాడో దానికి అనవసరం, వదిలినప్పుడు వదిలేస్తుంది. మన పరిస్థితి అలా లేదు. అంటే శౌచాలయాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు, మూత్ర విసర్జన శౌచాలయాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు, ఏదో జర్నీలో ఉంటాం, ఎక్కడో ఆగాలి. దానివల్ల దాన్ని మనం నియంత్రిస్తాం, ప్రకృతికి వ్యతిరేకంగా చేస్తాం. ఏదో ఒక 5 నిమిషాలు పర్వాలేదు, కానీ గంట అలా వేయడం వల్ల ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అది వయసు పెరిగిన తర్వాత దాని ప్రభావం అధికంగా ఉంటుంది, పెద్ద వయసు. ఇప్పుడు 40కి 50కి కూడా వచ్చేస్తున్నాయి రోగాలు. పూర్వం 60 తర్వాత ఇప్పుడు వచ్చే. ఈ జ్యూస్ దేనికి ఉపయోగకరండి? అదే కిడ్నీ పని చేయడానికి. కిడ్నీస్ చెప్పింది దానికోసం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గుడ్. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ని కూడా తగ్గిస్తుంది, ప్రాస్టేట్ క్యాన్సర్ని తగ్గిస్తుంది, కిడ్నీలో స్టోన్స్కి పనిచేస్తుంది, గాలి బ్లాడర్లో స్టోన్స్ రాకుండా ఆపుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఒక అద్భుతమైనటువంటి ఈ జ్యూస్లో ఉన్నాయి. ఇలా ఇవే కాదు, ఇది మీ మానసిక భావోద్వేగాలు. అంటే మనం ఎప్పుడైనా భయం వేసినప్పుడు, చిన్నపిల్లలు భయపడితే ఏం చేస్తారు? చిన్నపిల్లలు భయపడిన వెంటనే భయపడిన వెంటనే ముందు యూరిన్ పాస్ చేసేస్తారు. అంటే భయం అనే ఎమోషన్ కూడా తగ్గిస్తుంది. అంటే యూరిన్ డ్రాప్ అయిపోతుంది, అంటే ఆ అంగం వదులైపోయింది. భయం అనే ఎమోషన్ నీరుడు కారిపోయేలా చేసేస్తుంది. నీళ్ళు కారిపోయాడు అంటాం మనం జనరల్గా. భయం వల్ల నీరు కారిపోతారు సడన్గా. అంటే కిడ్నీలు కుచించుకుపోతాయి ఆ సమయంలో.
వాటి సహజత్వాన్ని కోల్పోయినాయి. అంటే దానికి కావాల్సిన ఆహారాన్ని మనం ఇవ్వట్లేదు, తినకూడదు ఎక్కువ తినేస్తున్నాం. ఇవి దానికి అద్భుతంగా పనిచేస్తాయి. అంటే కెమికల్స్, మనం వాడేటువంటి వాటిలో ఉన్నటువంటి కెమికల్స్ కిడ్నీల యొక్క పనితనాన్ని పాడు చేయడం వల్ల భయం అనే ఎమోషన్ వస్తుంది. ప్రతిదానికి భయపడిపోతూ ఉంటారు. చిన్న చిన్న దానికి భయపడిపోతాం. మీరు వంకాయలు తీసుకోవడం వల్ల, రాగా తీసుకోవడం వల్ల ఆ భయం అనే ఎమోషన్ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది, మీరు ఆరోగ్యంగా తయారవుతారు. అప్పుడు సందర్భానుసారం అవసరాన్ని బట్టి ప్రకృతి సహజంగా మనకి మూత్ర విసర్జన అనేది జరుగుతుంది. చూడండి ప్రేక్షకు దేవుళ్ళారా, ఏమంటే పోయిందంటే మనం సహజంగా మనం ఎలా జీవించాలి అనేది ఈ మధ్యకాలంలో కోల్పోయాం. మనం కోల్పోయి అన్ని పిజ్జాలు, బర్గర్లు, వీటన్ని కేఎఫ్స్లు ఎన్నిటికీ మనం ఒక ఫ్యాషన్ ఫుడ్ లాగా మనం అలవాటు పడిపోయి అందరూ ఏదో తింటున్నారు, యూత్ తింటుందని చెప్పి అందరూ ఫ్యాషన్గా వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే స్విగ్గీలో కొడితే చక్కర మన ఇంటికి వస్తుంది, ఇవన్నీ మనకు కావాల్సినవి అన్నీ. కానీ మన ఆరోగ్యం చిగ్గులో కొడితే వచ్చేది కాదు, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. నువ్వు చిగ్గిలో కొడితే వచ్చేది ఆరోగ్యం కాదు, నీకు అన్ని అనారోగ్యాలే. అందుకని నా మిత్రులారా, నీ ఆరోగ్యంగా మన అందరం ఆనందంగా ఉండాలంటే ఏదో మనకు కావాల్సిన కొంచెం న్యాచురల్గా సహజంగా ఉండే ఆహారం కానీ, సహజంగా ఉండే నేచర్గా సూర్యుడు, ఆ సూర్యకిరణాలు కానీ, ఈ గాలిని, వీటిని మనం ఎప్పుడైనా మనం సేకరించాము, ఇలా రోగ నిదార్శల నుంచి మనం దూరం వస్తారని గురుగారు చెప్పడం జరుగుతుంది. గుడ్. ఈరోజు అద్భుతంగా చూస్తాం. నువ్వు ఒక్కటి తాగుదామంటే ఇంట్లో వేద్దాం, మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలని అనిపిస్తుంది. గురుగారు తయారు చేసింది మేము తాగుతున్నాము. ఇంటి ఏమేమి కలుపుతారు గురుజీ? ఉసిరికాయ, నిమ్మకాయ. చూడు కొంచెం అన్నీ కలిపిన ఒక టేస్ట్ ఉందంటే ఉసిరికాయ, నిమ్మకాయ, టమాటా, వంకాయ. చూస్తున్నా ప్రేక్షకులు అంతే. కలర్ ఎలా? ఏ కలర్? వంకాయ. ఇది వంకాయ మనం కోసి పక్కన పెడితే కొంచెం రంగు మారుతుంది, దానివల్ల కలర్ వస్తుంది. అందులో నిమ్మకాయ వేసాం కాబట్టి నల్లబడలేదు, ఆ బ్రౌన్ కలర్ వచ్చింది. సపోటా జ్యూస్ లాగా ఉంది. సపోటా జ్యూస్ లాగా ఉంది, టేస్ట్ వేరేలా ఉంది. అందులో అంటే ఆ ఉప్పు రుచి, ఉప్పు వంట ఉప్పు, నల్లుప్పు అంటాం కదా, నల్లుప్పు అంటే సైంధవ లవణాన్ని కొన్ని ఔషధాలు వేసి వండుతారు కుండలో, అది నల్లుప్పుకి ఉన్నటువంటి టేస్ట్ మరింత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఏమైనా మిత్రులారా, కూల్ డ్రింక్స్లు, ఐసులో పెట్టే కూల్ డ్రింక్స్ తాగుతుంటే మీకు చూస్తానికి టేస్ట్గా ఉండొచ్చేమో, కానీ నా మిత్రులారా, మన ఫ్యూచర్స్లో మనం ఒక 70-80 సంవత్సరాలు మన జీవనం గడపాలి, మన పిల్లలు పెళ్లి చేయాలి, జాబులో వెళ్ళాలి అనుకున్నది మన సమయం చాలా, మీ జీవిత లక్ష్యం చాలా ఉంటుంది చాలామందికి. అవును, అలా ఎదగాలని. మీరు లక్ష్యాన్ని చేరాలంటే కొంచెం పండమాడి బేసికల్గా మనం ఫుడ్ అది తీసుకుంటే నువ్వు అనుకున్న లక్ష్యం చేర తప్ప ఈ దేహంలో అడరాని తిండంతా వేసేసి మిడ్ నైట్ అన్నీ తినేసి దేహం మధ్యలో చాలామంది కోల్పోయి అనుకున్న లక్ష్యాన్ని చేరలాగా చాలామంది దిగులు పడిపోతారు ప్రేక్షక దేవుళ్ళు. తాగేటప్పుడు కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఒక 10 నిమిషాల కష్టాన్ని ఎదుర్కొంటే నేను ఫుల్ డే అంతా సుఖంగా ఉంటాను. సత్యాన్ని ఈరోజు ఉసురుగాయ జ్యూసు, వంకాయ, టమాటా ఇవన్నీ కలిపిన జ్యూస్ ఎంత అద్భుతంగా ఉందో. ఇది సూపర్. ఓకే, థ్యాంక్ యూ. ఇది మా వైపుకి ఇచ్చేసి